హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు అయితే నైట్ అయితే నేను ఒక స్పెషల్ చేశాను. అదేమిటంటే చిరుధాన్యాల స్పెషల్ సాంబార్తో వెజ్ బిర్యానీ అయితే చేశానండి. ఈరోజే ఫస్ట్ టైం చేశాను, చాలా బాగా కుదిరింది. అది ఏ విధంగా చేశాను అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి. ముందుగా సాములను అయితే 2 కప్పులు తీసుకొని బాగా కడిగి 10 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాత్ర పెట్టుకోవాలి. అందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే వేసుకుంటున్నాను. నెయ్యి లేని వాళ్ళు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు అందులోకి అయితే మసాలా దినుసులు కూడా వేసుకుంటున్నాను. అదేవిధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటున్నానండి. ఉల్లిపాయ బాగా ఫ్రై అవ్వాలన్నమాట, అప్పుడు టేస్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు అదేవిధంగా 4 పచ్చిమిర్చీలు కూడా వేసుకుంటున్నాను. ఫ్లేవర్ కోసం పుదీనా ఆకులు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. అలాగే బీన్స్ ముక్కలు, పచ్చి బఠానీ కూడా వేసేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా అందులోకి అయితే వేసుకోవాలి. ఇవంతా కూడా ఒక 5 మినిట్స్ పాటు మగ్గాలన్నమాట. మగ్గిన తర్వాత అయితే 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, తగినంత కారం, గరం మసాలా తగినంతగా వేసుకొని బాగా మిశ్రమాన్ని అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న సాంబియ్యం కూడా అందులోకి అయితే వేసేసుకుంటున్నాను. దీన్ని కూడా బాగా కలుపుకొని నీళ్ళు అయితే పోసుకుంటున్నానండి. దీనికైతే తక్కువగా అయితే నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు అందులోకి రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. దీనంతా బాగా కలుపుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి ఈ విధంగా అయితే రెడీ అయి ఉంటుందండి. ఇంకా కాస్త ఉడకాలి. ఇప్పుడైతే అందులోకి కొత్తిమీర కూడా వేసేసుకొని మూత పెట్టుకొని సిమ్లో అయితే పెట్టుకోవాలన్నమాట. ఇలా సిమ్లో అయితే ఒక 10 నిమిషాల పాటు పెట్టుకోవాలి. అంతేనండి, వెజ్ పులావ్ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చూడాలి, చాలా చూస్తుంటే నోరు ఊరుతుంది. టేస్ట్ అయితే ఎలా ఉందనేది ఇప్పుడు మా వాళ్ళు చూసి అయితే చెప్తారు. బాగుందా? ఫస్ట్ టైం చేసిన ఎట్లుంది నీకమ్మో? నీకు నాన్న బాగుందా? అదేం ఇంతటికే వెరీ గుడ్. ఏమమ్మా? చాలా బాగుందండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చేశాను, పర్ఫెక్ట్గా కుదిరింది. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి, అదిపోయింది. రైస్ కన్నా కూడా దీంట్లో చేసుకుంటుంటే చాలా సూపర్గా ఉంది. థ్యాంక్ యూ.